తెలంగాణ విమోచన దినోత్సవాలను ఎందుకు అధికారికంగా నిర్వహించడం లేదో సీఎం రేవంత్ చెప్పాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావు డిమాండ్ చేశారు. కేవలం ఎంఐఎం పార్టీకి భయపడి నాటి బీఆర్ఎస్, నేటి కాంగ్రెస్ ప్రభుత్వాలు విమోచన దినోత్సవాలను అధికారికంగా నిర్వహించడం లేదని ఆరోపించారు. రేపు పెరేడ్ గ్రౌండ్ లో జరిగే విమోచన దినోత్సవాలకు ప్రజలు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రాంతం మరియు కొంత ప్రాంతం కర్ణాటక, కొంత మహారాష్ట్రలో ఉన్నటువంటి ప్రాంతం నిజాం యొక్క నియంతృత్వ పోకళ్ల వల్ల ఏ విధంగా ఆ రోజు ప్రజలు ఇబ్బంది పడ్డారు. తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు తీసుకున్నటువంటి చొరవ, ఆపరేషన్ పోలో పేరు మీద ఈ రాష్ట్రాన్ని కూడా భారతదేశంలో విలీనం చేయడానికి వారు యుద్ధం ప్రకటించి చేసిన తర్వాతనే ఈ రాష్ట్రం భారతదేశంలో విలీనమైంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ 1998 నుంచి కూడా, సెప్టెంబర్ 17, 1998 నుంచి కూడా విద్యాసాగర్ గారు అప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు ఈ విమోచన దినాన్ని జరపాలి సెప్టెంబర్ 17. కాబట్టి ఏదైతే ప్రజలు పడ్డటువంటి చరిత్ర తెలవాలా అనే ఆలోచనతోనే భారతీయ జనతా పార్టీ అఫీషియల్ నిర్వహించాలని చెప్పి అప్పటి నుంచి కూడా చెప్తా ఉంది. అయినప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు పార్టీలు, అంతకుముందు ఉన్నటువంటి టీడీపీ కూడా దాన్ని విస్మరిస్తూ దీని విమోచన దినంగా కాకుండా కొంతమంది విలీనమని,